వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన అఖిల అనే మహిళ మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మరణించిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు బైఠాయించి డిమాండ్ చేశారు. నా పేరు మహేష్, మాది రావులపల్లి విలేజ్. ఆమె మా అన్న కూతురు. నైట్ ఇట్లా నొప్పులు వస్తున్నాయని చెప్తే వెహికల్ తీసుకొని ఇక్కడ తీసుకురావడం వచ్చింది. 1:45 అట్లా వచ్చినాము. ఇక్కడ తీసుకుపోయి లోపల సిస్టర్ దగ్గర చెప్పి అడ్మిట్ చేసినాము. అది ఆ రూమ్లోకి మీరు ఎవరు జెంట్స్ రావద్దు, మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని బయట నిలబెట్టిరు. తర్వాత లోపలికి మేము ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అడుగుతున్నాము. లోపలికి పోయిన తర్వాత అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పి అప్పటిదాకా ఆపింది. ఆ సిస్టర్ ఒకటే ఉంది, డాక్టర్ అమ్మ లేదు. డాక్టర్ అమ్మ మంజుల గారు అని ఉదయం 4:30 5కి వచ్చిందామని చెప్తున్నారు వాళ్ళు. అప్పటిదాకా మేము చూడలేదు ఆమెకు. అయితే మేము అంటే ఇంత సీరియస్ ఉందానికి మాత్రం ఏం చెప్పలేరు వాళ్ళు. కరెక్ట్ ఉదయం 6 గంటలకు అట్లా వచ్చి మేడం చెప్తుంది, చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది, మీరు ఎక్కడైనా బయటికి తీసుకోపోండి అని. బయటికి అంటే ఎక్కడ తీసుకుపోవాలి మేడం, రాసి అంటే మేమేం రాసిస్తాం, మేమేం రాసిస్తాం, మీ ఇష్టంలో దగ్గర తీసుకుపోండి. అంటే ఏమైంది మేడం కనీసం చెప్పండి అంటే స్కాన్ తీస్తే లోపల బేబీకి ఏం అనిపిస్తలేదు అన్నారు. మేడం సిజరీన్ అన్న చేసి బేబీ పోయినా పర్వాలేదు, మదర్ అన్న బాగుంటుంది కదా అని చెప్పినాం. అవన్నీ చేయలేమండి, మేము తోవగాలేదు ఇంకా. అది ఇది తీసుకెళ్తారా లేదా అని చెప్పి మాకు కోర్సు చేయించి రీఛార్జ్ లెటర్ మీద సంతకం తీసుకొని మాకు బయటకు పంపించిన తర్వాత మేము అప్పట్లో మాకు ఏ అంబులెన్స్ అవైలబుల్ లేవు. కనీసం బయటికన్నా పోదామని చెప్పి వెహికల్ తీసుకొని ఇట్లా పోతున్నాం. ఇలాగానే మాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మేడం మేము మాట్లాడుకున్నాం, అప్పటిదాకా వచ్చి మాకు ఇవ్వండి అప్పటిదాకా చేసుకొని మేము మాకు అంబులెన్స్ దొరికినంత వరకు నన్ను వస్తే కూడా ½ అన్ అవర్ తర్వాత కూడా అడిగి రాలేదు. చూసి రాసుకుని ఆధార్ కార్డు అని అవి ఇవి అన్ని తీసుకుని పేరు అడిగి అన్ని రాసినాక సరిగా వండుకొని బెదిరి పట్టిన పిల్లని. ఆ పిల్ల పొలరాకున్నాగానే అనుకుంటావా తీసి గుడుకొని తీసి అక్కడ వాడేసి అడుగులేసి అక్కడ కొట్టి అని బెదిరిస్తే లేదు మేడం అసలు కాలు ఉంటుంది మేడం, ఎట్లా కానీ మేడం జర చూడు మేడం మా పిల్లలు తెలియదు పసిపిల్ల ఉన్నది, ఎట్లానే చేసి చూడు మేడం అని చెప్పి కాలు పట్టుకుంది. అప్పుడు సందేస్తే పెట్టినాక ఒత్తి గ్లూకోజులు పెట్టాక రక్తాలు వెళ్తున్నాయి, రక్తం వెళ్తున్నది, అసలు గ్లూకోజులు దిగుతలేవు. చూపించి ఇంకో పగులైనాక పెద్ద మేడం వచ్చినాక మూత్రం పోస్తా అంటే మూత్రం పోసి నీళ్ళకి తిరిగి పెద్ద మేడం వచ్చి ఈమెనైతే నర్సు మాట్లాడు, ఇవే డాక్టర్వా, కూర్చుతావా, చూదిస్తావా, దొరకవుతావా, ఇవే డాక్టర్ అయితే కూర్చో చూడు.